ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్స్ చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. ట్రిప్కి అయితే వెళ్తున్నాం మేము ఈరోజు. అది ఎక్కడ అనేది మీకు చెప్తాను ముందు ముందు వీడియోలో. అయితే ఫస్ట్ అయితే మనమైతే బయలుదేరదాము. మార్నింగ్ అయితే బయలుదేరడం అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ 5కి అయితే బయలుదేరాము. అది చాలా లాంగ్ ఉంది అని చెప్పేసి దూరానికి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. మధ్యలో మా ఫ్రెండ్స్ అయితే కలుస్తారు, వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాలి. మధ్యలో వెయిట్ చేస్తామని చెప్పారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. అక్కడైతే దారిలో అయితే ఉన్నారు, ఇక్కడైతే వచ్చారు, చూసారా, వీళ్ళే మా ఫ్రెండ్స్. చిన్నగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మార్నింగ్ కదా, చాలా వెదర్ అయితే చాలా కూల్ ఉంది. స్టార్ట్ అయిపోయాము. చిన్నగా హైవే ఎక్కి చిన్నగా అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాం మేము. చాలా బాగుంది మార్నింగ్ అయితే. వెళ్తే ఒక అబ్బాయి అయితే కనబడ్డాడు. అది స్వీట్స్ అయితే అమ్ముతుండు. మనం స్వీట్స్ తీసుకుందాం అని చెప్పేసి స్వీట్స్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ స్వీట్స్ తినుకుంటూ హాయిగా అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. మేము దగ్గర అయితే ఆగాము. అక్కడ టీ తాగుదామని చెప్పేసి, మార్నింగ్ కదా కొద్దిగా ఫ్రెష్ అయిపోతుంది మైండ్ అని చెప్పేసి టీ తాగుదామని చెప్పేసి ఆగాము. అక్కడ కాఫీ అయితే ఉంది మనకి అవైలబుల్. అయితే కాఫీ అయితే తీసుకున్నాము. కాఫీ తీసుకొని ఒక బయట వేసేసి వెళ్ళిపోదాం. పల్లెటూరులో నుంచి వెళ్ళిపోతున్నాం, కానీ రోడ్ అయితే అంత బాగాలేదు. పల్లెటూరులో నుంచి అయితే రాకండి, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే హైవేలోనే వెళ్ళండి.
ఇక్కడ పక్కకి వాటర్ గిట్లా వెళ్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ దగ్గరలో, లొకేషన్ దగ్గరలో అయితే చిన్న వాటర్ లెక్క వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కొద్దిగా వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల అయితే చూడడానికి అయితే వెదర్ మంచిగా ఉంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే లొకేషన్ దగ్గరలో ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చే కార్లన్నీ ఆపుతున్నారు. ఆపేసి మనీ అడుగుతున్నారు ప్రతి ఒక్కరైతే. కానీ చాలా మంది అయితే ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళకి. ముందరికైతే వెళ్ళిపోయాం మేము. అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళగానే మళ్ళా పిల్లలు వచ్చారు, బాయ్స్ పిల్లలు వచ్చారు. వీళ్ళైతే బాగుంది. ఇక్కడైతే చూడడానికి అయితే మంచిగా ఉంది. కాకపోతే మనీ అడుగుతున్నారు. ఓకే, వాళ్ళకి ఏం అవసరం ఉందో ఏమో తెలియదు, కానీ అయితే మనీ కావాలి అది అంటారు. మా ఫ్రెండ్ అయితే మేనేజ్ చేస్తుండు ముందర, మా వాళ్ళు అది అని చెప్పేసి. ముందర వాళ్ళు వేరే వాళ్ళు, కానీ మన దగ్గర వచ్చి ఇట్లా పిల్లలు అయితే చాలా వరకు అయితే దమ్ చేసారు వాళ్ళు. మేము బస్ అయిపోతే వాళ్ళను డాన్స్ ఎంజాయ్ చేసి బయలుదేరాము. చేశారు పిల్లలు, కానీ మనీ కోసం అయితే చాలా దమ్ చేస్తారు. వచ్చిపోయేటోళ్ళనల్లా ఆపేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ కట్టెలు అయితే అడ్డం పెడుతున్నారు మొత్తం. చెప్పు అక్కడ ముందల అంతా ఆపేసిర్రు. అవతల వచ్చేళ్ళని ఆపుతారు, ఇక్కడ పోయేటోళ్ళని ఆపుతారు. కారు మొత్తం అడ్డుకుంటారు అట్లా కట్టెలు పెట్టేసి. తీయండ్రా అంటే కూడా తీయట్లేదు, వాళ్ళకి మనీ కావాలంట. మనీ అడుగుతారు, కారుకి అయితే అడ్డం పెట్టారు. అట్లా మా వాళ్ళు అయితే ఒకటి దిగేసి మా ఫ్రెండ్ వాళ్ళని పక్కకైతే తప్పించాడు. ఇది ముందులకైతే వెళ్ళాలి అని చెప్పేసి. వీళ్ళేమో వదట్లేదు, కట్ట అయితే అడ్డమే పెట్టారు. మేము మళ్ళీ వస్తాం రా అని చెప్పేసి లాస్ట్కి అయితే బయలుదేరిపోయాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. కానీ పిల్లలు అయితే ఫుల్ ఎంటర్టైన్ అయితే చేస్తారు, డ్యాన్సులు వచ్చేవరకు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అక్కడ నుంచి మెల్లగా బయలుదేరిపోయాము లొకేషన్కి. మనం లొకేషన్ దగ్గరకి అయితే వచ్చాము. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇది వైజాగ్ కాలనీ. వైజాగ్ కాలనీ మీకు ఐడియా ఉండొచ్చు చాలా వరకు అయితే. కాకపోతే మేము కూడా వచ్చాము ఒకసారి చూద్దామని చెప్పేసి, లొకేషన్ బాగుంటుంది అని చెప్పేసి. బాగుంది ఇక్కడ ప్లేసెస్. అక్కడ నుంచి మెల్లగా బయలుదేరాము. కాలనీ దగ్గరికి అయితే మనం అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు కాలనీ లోపలికి అయితే వస్తున్నాము. రోడ్లు అయితే ఏం బాగాలేదు, ఇక్కడ అయితే ఫుల్ గుంతలు మిట్టలు అయిపోయాయి. ఇప్పుడు వర్షాకాలం కదా. ఇక కాలనీ లోపలికి ఎంటర్ అయ్యి కారు పక్కకు పార్క్ చేసి అయితే వచ్చాము మేము. ఇక్కడ ఫేమస్ ఫిషెస్ అంటే మేము ఫిషెస్ కోసం అయితే వెతుకుతున్నాము. కాకపోతే రేట్లు అయితే ఫుల్ చెప్తున్నారు ఇక్కడైతే. మేమైతే
వెతుకుతున్నాము ఎక్కడన్నా తక్కువ దొరుకుతుందని చెప్పేసి. రేట్లు అయితే ఫుల్ చెప్తున్నారు. పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి, కేజీ అట్లయితే లేవు. పెద్ద పెద్ద చేపలు అన్నీ అయితే ఉన్నాయి. మేమేమో అన్ని కానీ అవసరం లేదు అని చెప్పేసి మేము చిన్న చేపల కోసం అయితే వెతుకుతున్నాము. లొకేషన్ చూడండి మస్తు ఉంది కదా, పడవల దగ్గర ఫుల్ పడవలు అయితే ఇక్కడ ఆపారు. కానీ బోటింగ్ అయితే తీయడం లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మేము వర్షాకాలంలో అయితే కరెక్ట్ వెళ్ళాము. ఇప్పుడు వరదలు అది వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే వెళ్ళాము. ఇంకా అక్కడ బోటింగ్ లేదని చెప్పేసి మళ్ళీ వెనుకకు వచ్చి ఇంకా చేయించుకుందాము ఫిషెస్ ఎక్కడో ఒక దగ్గర అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఒక అమ్మ అడిగింది, ఆమె కూడా అడిగితే ఆమె అదే రేట్ రేట్ చెప్తుంది. మేము అడిగాము కొంచెం తక్కువ ఇవ్వండి అని చెప్పేసి. 150 కావాలి మీరే కదా, ఇన్ని చేపల్లో పడతారు కదా మీరే. ఈ చేపలు పడట్లేదు కదా, సాగర్ తెచ్చుకుంటున్నాం. అదే అడిగితే 150 కడదు. కేజీ కావాలి, 150 ఇస్తే ఇవ్వండి. కేజీ లేవు, 3 కిలోలు. ఆమె కూడా ఇవ్వట్లేదు మాకైతే. సరే అని చెప్పేసి ఇంకా ముందల వెళ్ళి ఎక్కడైనా ఒక దగ్గర తీసుకుందామని చెప్పేసి అయితే ముందల వెళ్ళాము. అక్కడ వెళ్ళి ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వస్తున్నాం మేము. ఇక్కడ అయితే ఉన్నాయి. ఆమెను అడుగుతున్నాము ఎంత ఉంది ఎంత కేజీ అని చెప్పేసి అడిగాము. వాళ్ళు పర్లేదు అక్కడికన్నా కొద్దిగా పర్లేదు చేపలు అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క డిఫరెంట్ రేట్ ఉంటున్నాయి. చూద్దాం ఏదైతే ఏంటి కొద్దిగా టేస్ట్ చేద్దాం. ఎంత దూరం వచ్చాము కదా, ఏదో ఒకటి తిందామని చెప్పేసి అయితే ఏమన్నా అడిగి మేమైతే చేప అయితే తీసుకున్నాము. ఆమెకైతే ఇస్తున్నాము. ఆమె చెక్ చేస్తుంది ఎంత ఉంది, కేజీ ఉందా కేజీన్నర ఉందా అని చెప్పేసి. కేజీ చేపలు అయితే లేకుండా మాకైతే, చిన్న చేపలు అయితే లేవు, అన్ని పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. ఆ పెద్ద చేపల కోసం అన్నీ ఆమె చూస్తుంది, మాకైతే అడ్జస్ట్ చేస్తుంది ఏదైతే తక్కువ ఉంటుంది అని చెప్పేసి. చూడండి ఎట్లా, కాకపోతే ఫ్రెష్ కాదో మాకైతే తెలియదు. ఐసులు అయితే పెట్టారు అవి. వాళ్ళని అడిగితే ఫ్రెష్ అని చెప్పేసి చెప్పారు. లోపల నుంచి అయితే మొత్తం ఐస్ అయితే పెట్టారు. మరి ఫ్రెష్ కాదో తెలియదు మాకైతే. వాళ్ళైతే ఫ్రెష్ చేపలు ఇక్కడ ఫ్రెష్ దొరుకుతాయి, ఎప్పటికప్పుడు తీసుకొస్తాం మేము అని చెప్పేసి అయితే చెప్పారు. లాస్ట్కి అయితే చేపలు తీసుకొని దానిని వాళ్ళ దగ్గరే వండిపిద్దామని చెప్పేసి చెప్పాను. వాళ్ళ ఇందాక ఇచ్చిన అమ్మాయి వాళ్ళ డాడీ అనుకుంటా, అతనే కొద్దిగా సాఫ్ చేసేసి కర్రీ చేయడానికి ఆ అమ్మాయికి ఇద్దామని చెప్పేసి సాఫ్ చేస్తున్నాడు అతనే. చూసి ఇంకా లాస్ట్కి వండిపించాము. తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరాం మేమైతే. ఇంటికి నైట్ అయిపోయింది, ఇంకా బయలుదేరి అంతా తినేసి అక్కడ చూసేసి వచ్చేసాం మేమైతే బయటికి. పర్లేదు కొద్దిగా మంచిగానే ఉంది వైజాగ్లో. లాస్ట్కి అయితే మేము అక్కడ ఉండి కొద్దిసేపు స్టే చేసి కొద్దిగా ఎంటర్టైన్ అయితే అయింది. కానీ మేము ఊహించినంత అయితే కాలేదు.